వరంగల్ నార్కోటిక్స్ పోలీసులు తమకు అందిన విశ్వసనీయ సమాచారంపై చేసిన ప్రత్యేక తనిఖీల్లో దాదాపు 52 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఆ గంజాయి విలువ సుమారు 25,54,000కు పైగా ఉంటుందని తెలుస్తోంది. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం సమయంలో నర్సంపేట్ రోడ్ వరంగల్ వద్ద మాటు వేసిన నార్కోటిక్ పోలీసులు నంబర్ ప్లేట్ లేని బ్లాక్ రెడ్ కలర్ పల్సర్ బైక్ పై ఇద్దరు వ్యక్తులు 2 లైట్ గ్రీన్ సంచుల్లో గంజాయిని రవాణా చేస్తుండగా పట్టుకున్నారు. వారి నుంచి బైక్ 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఇద్దరిలో ఒకరు మైనర్, మరొకరు 19 ఏళ్ల మైలపల్లి మోహిత్ ఉన్నారు. వీరిద్దరూ అల్లూరి జిల్లాలోని డొంకరాయి గ్రామానికి చెందినవారు. ఈ ఇద్దరు డబ్బు ఆశతో ఒడిశా రాష్ట్రం మల్కనగిరి జిల్లా ప్రాంతం నుండి పండు అనే గంజాయి సరఫరాదారుడు ఇచ్చిన గంజాయిని వరంగల్ కి రవాణా చేస్తుండగా పట్టుబడ్డారు. అయితే ప్రధాన సరఫరాదారు పండు పరారీలో ఉన్నాడు. అతని అరెస్టు కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని నార్కోటిక్ విభాగం డీఎస్పీ తెలిపారు. అనగా 24/2/2025 మా ఎస్ఐ గారు నగిలి పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు అతనికి నమ్మదగిన సమాచారం వచ్చింది. ఒక ఇద్దరు వ్యక్తులు నెంబర్ లేని బైక్ పైన గాంజా రవాణా 50 కిలోల గాంజాని రవాణా చేస్తున్నారు. దొంగరాయి నుండి వరంగల్ వస్తున్నారు. వాళ్ళు అందాజు 1 గంట నుండి 2:30-3 గంటల వల్ల అక్కడికి రీచ్ అవుతారని ఆయన సమాచారం వస్తుంది. ఆ సమాచారాన్ని మాకు ఇమీడియట్గా ఆయనకి ఇమీడియట్ ఆఫీసర్ అయినటువంటి శ్రీకాంత్ గారికి, అదేవిధంగా నాకు గారికి ఇవ్వడం జరిగింది. దాన్ని అకార్డింగ్ ప్రొసీజర్ ప్రకారం ఎన్టీపీఎస్ యాక్ట్ ఉన్నటువంటి ప్రొసీజర్ ప్రకారం ఫాలో చేయమని అతను ఇన్స్ట్రక్షన్ ఇస్తే అతను మా సిబ్బంది తీసుకొని ముఖ్యంగా రవీందర్ గారి యొక్క సూపర్విజన్తో అనుకున్న సమయం నమ్మదగిన సమాచారం ప్రకారమే ఇద్దరు వ్యక్తులు సైకిల్ వాటర్ వేస్తుంటే వాళ్ళిద్దరిని కూడా ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. నర్సంపేట రోడ్లో ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళని విచారిస్తే వాళ్ళ దగ్గర ఒక 2 బ్యాగులలో ఇద్దరు మధ్యలో పెట్టుకున్న 2 బ్యాగులలో 51 కిలోల 80 గ్రాముల గాంజాయి లభించినప్పుడు వాటిని ప్రొసీజర్ ప్రకారం మాకు నామ ప్రకారం సీజ్ చేసుకొని ఈరోజు వాళ్ళని స్పెషల్ కస్టడీకి ఒక అతన్ని ఇద్దరిలో ఒక అతను అండర్ 18 ఇయర్స్ ఏజ్ మైనర్ కాబట్టి అతని పేరు కానీ అతని యొక్క వివరాలు మీకు మీడియాకు తెలియపరచండి. ఇంకొక అబ్బాయి మోర్ దాన్ మేజర్ కాబట్టి అతని కూడా పేరు వివరాలు ఏమిటంటే మైనపల్లి మోహిత్ 19 ఇయర్స్. వీళ్ళు బిల్డింగ్ పని చేస్తారు. వీళ్ళు ఏంటంటే మెయిన్ అక్కడ ఒక సప్లయర్, ఒకరాయిలో ఉన్నటువంటి సప్లయర్ పండు అనే అతను వీళ్ళకి ఒక ఆశ పెట్టాడు. ఎందుకంటే మీరు వరంగల్లో పోయి నేను చెప్పిన అతనికి నేను ఇచ్చినటువంటి గాంజాలు ఇస్తే మీకు తలా 30,000 ఇస్తానని ఆశ పెట్టిండు. ఈ డబ్బులకు ఆశపడి ఈ పిల్లలు ఇద్దరు కూడా ఎవరైతే జూనియర్ అయినటువంటి పిల్లోడు వాళ్ళ ఫాదర్కి తెలియకుండా ఆ ఫాదర్ యొక్క సైకిల్ మొత్తం తీసుకొని ఆ పండు దగ్గరికి పోవడం, పండు దగ్గర వీళ్ళిద్దరు కూడా పోయేసి చెల్లిపోయడంలో ఇష్టమంటే దాన్ని ఆశపడి దాన్ని గాంజాని ట్రాన్స్పోర్టేషన్ చేసి ఒప్పుకొని వారు మార్గవంతంలో వస్తుంటే మనకు వరంగల్ అవుట్స్కట్స్లో పట్టుకొని వాళ్ళ మీద చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దీని యొక్క గాంజా యొక్క విలువ 25,50,000 రూపాయలు ఉన్నది. దీన్ని అకార్డింగ్ నామ్స్ ప్రకారం నేను సీజ్ చేసినప్పుడు గాంజా 25,50,000, అదేవిధంగా సైకిల్ మాత్రం సీజ్ చేయడం జరిగింది. మైనర్ అనే అబ్బాయిది 10th క్లాస్ అయిపోయింది. ఈ గోయింగ్ టు జాయిన్ ద ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వడానికి చెప్పారు. ఓకే, పేర్లు గోప్యం ఉంచినప్పటికీ వాళ్ళ ప్రాంతం చెప్పారు. ప్రాంతం చెప్తున్నారు. డొంకరాయ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, అంటే దీనికి సంబంధించిన అందరికీ అక్కడ ప్రాంతమే వాళ్ళిద్దరు. ఈ పండు అనేది మాత్రం ఒరిస్సా. పండు మా ఒరిస్సా అల్లూరు కోట మల్కానగిరి ఒరిస్సా రాష్ట్రం. పండు ఎవరైతే సప్లై చేశారు. ఇప్పుడు ఈ ముగ్గురికి ఎట్లా లింక్? ఈ పండుకు
ఈ మైనర్కు లింక్ ఉన్నది యాక్చువల్గా. వాళ్ళిద్దరికి ఏదో ఏదో సందర్భంలో కలుసుకొని ఈ అబ్బాయిలకు డబ్బులు అవసరం పడింది. కొంత డబ్బులు అవసరం, కొంచెం డబ్బులు అవసరం ఇస్తారంటే నా దగ్గర గాంజా అనేది ఉంది. కొంత వరంగల్ తీసుకుపోవాలి. వరంగల్ తీసుకుపోయి నేను చెప్పిన వ్యక్తికి అక్కడికి పోయిన తర్వాత మీరు నాకు ఫోన్ చేస్తే నేను అతనికి ఫోన్ చేస్తాను, అతను మీ దగ్గర కలెక్ట్ చేసుకుంటారు. అది మీరు అక్కడ చేరుకున్న తర్వాత నాకు చెప్పండి అని పన్ను చెప్పడం జరిగింది ఇద్దరు కూడా. వాళ్ళు అదే విధంగా ఎట్లా 30,000 వస్తాయనే ఉద్దేశంతో గంజాయి తీసుకోవడం రావడం, అదే నమ్మదైన సమాచారం మాకు రావడం, ఆ సమాచారాన్ని బట్టి వాళ్ళని ప్రొటెక్ట్ చేసి పట్టుకోవడం ఈరోజు కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం. ఈ యాక్చువల్ ఈ కేసులో మా రవీందర్ ఇన్స్పెక్టర్ గారు మరియు మా సిబ్బంది రాజు రెండు సోమలింగ వీళ్ళందరూ కూడా బాగా సక్సెస్ అయ్యేందుకు బాగా ఫాలో చేశారు. వాళ్ళందరూ కూడా అభినందిస్తూ మా డైరెక్టర్ గారి ద్వారా కూడా వారికి సరైన రివార్డు ఐఓ గారికి, శ్రీకాంత్ గారికి, ఇన్స్పెక్టర్ గారికి, ఎస్ఐ గారికి వీళ్ళందరూ కూడా రివార్డు ఇస్తాము. ఇప్పుడు దీంట్లో మేజర్ ఈ ఇష్యూలో మేజర్ గా ఉన్న ఫండ్ పైన గతంలో ఏమైనా ఇష్యూస్ కేసు అది వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఎవరు ఇచ్చారనేది ప్రాథమిక సమాజం మీద ఫండ్ ఇచ్చాడు, ఫండ్ ఎవరు చెప్తే వాళ్ళకు ఇవ్వడం చెప్పిండు. ఆ ఫండ్ గురించి వెరిఫై చేసి అతన్ని కూడా కేసులో ఇన్వాల్వ్మెంట్ చేయడం జరిగింది. అతను కూడా అరెస్ట్ చేస్తాము, మీ ముందు ప్రొడ్యూస్ చేస్తాము, కోర్టు కూడా పంపిస్తాము. అంటే ఇప్పటి వరకు పట్టుకున్న గంజాయి అంతా కూడా ఆంధ్ర నుంచి సప్లై అవుతుంది సార్. మ్యాక్సిమం మనకు ఆంధ్ర ఒరిస్సా పార్ట్ నుండి తెలంగాణకే కాదు మన ఎంటైర్ నార్త్ ఇండియా కూడా అక్కడ వెళ్తుంది. ఈ యొక్క పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో రకరకాల కొంతమంది ట్రైన్స్ తీసుకపోవడము, కొంతమంది సైకిల్ మోటార్లు. ఈ మధ్య కాలం అయితే హెవీ క్వాంటిటీ పోతుంటే దొరుకుతుంది. సైకిల్ మోటార్లు చిన్న చిన్న క్వాంటిటీ ఇట్లా కూడా తీసుకోవడం మా ఇంటెలిజెన్స్ వ్యవస్థని ఈ బాగా బలవంతం చేస్తాము. చేసేసి మీ ద్వారా ఇచ్చినటువంటి సమాచారం ఏదైతే 1908 కానీ టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి 8712671111 ఈ నెంబర్లో మీరు సమాచారం ఇస్తున్నాము మా డైరెక్టర్ గారికి. డైరెక్టర్ గారి ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది కంట్రోల్ నుంచి. ఆ ఇన్ఫర్మేషన్ మేము కొంచెం దాన్ని ఎన్లాట్ చేసుకొని ఇటువంటి పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో అమ్మేవాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఓపెన్ చేసి వాళ్ళు పట్టుకోవడం జరుగుతుంది. గంజాయి అమ్మేవాళ్ళు